పదమయ గ్రంథం బైబిల్ గ్రంథం. దైవ సేవకుల పరిచర్యలో ఎల్లవేళలా తోడైన గ్రంథం. పుడమి రాజ్యాలు పతనమైన తిరుగులేనిది బైబిల్ గ్రంథం. బైబిల్ సమయం, బైబిల్ సమయం, బైబిల్ సమయం, బైబిల్ సమయం. ఆరంభం 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 ఆరంభం. సువిశాల విశ్వ ఆరంభం, విశ్వమానవ జాతి ఆరంభం, విశ్వమానవ పతనారంభం, విశ్వాస జీవిత యుగారంభం, విశ్వాస వీరుల శుభారంభం, విశ్వాసకర్తగా దేవుని ప్రవచనారంభం, విశ్వమానవ పాప విమోచనారంభం. అదే ఆరంభాల గ్రంథం, ఆదికాండ గ్రంథం. రండి, కుటుంబ సమేతంగా వీక్షించండి. ప్రతిరోజు ఇదే సమయానికి ఆదికాండ గ్రంథ ధ్యానాలు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు సిస్టర్ ప్రశాంత గారు మరియు ఐజక్ గారు. వారు త్రివేది నగర్, రాజమండ్రి, ఈస్ట్ గోదావరి డిస్టిక్ వాస్తవ్యులు. ప్రశాంత గారు 90 సంవత్సరాలు. తన ఆరోగ్యం కొరకు, తన కుమారుడు శుభాకర్, కోడలు కుమారి గారి కొరకై, వారి 3 కుమార్తెలలో పెద్ద కుమార్తె అనంతలక్ష్మి, అల్లుడు ఆల్ఫ్రెడ్ టెర్నీసన్ రాజ్ గారి కొరకై, ఆల్ఫ్రెడ్ రాజ్ గారి కొరకై, 2వ కుమార్తె కిరణ్ కుమారి, అల్లుడు సత్యానందం గారి కొరకై, 3వ కుమార్తె సెల్వియా శ్రీదేవి, అల్లుడు నిరీక్షణరావు కొరకై, తనకున్న 13 గ్రాండ్ చిల్డ్రన్ కొరకై, వారికి లూకాసు వార్త 2వ అధ్యాయం 52వ వచన వాక్యము తన జీవితంలో నెరవేరాలని, 4వ తరం బిడ్డలపై దేవుని యొక్క ఆశీర్వాదం ఉండాలని ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు. వారు చేసిన ఈ సహాయాన్ని బట్టి కోట్లాది ప్రజలు ఈరోజు ఈ వాక్యాన్ని విని రక్షణ పొంది కుటుంబాలు కట్టబడే గొప్ప అవకాశాన్ని దయచేసినందుకు దేవుడు ప్రశాంత గారిని, ఐజక్ గారిని, వారి కుటుంబాన్ని, వారి కుమారుణ్ణి, కూతుర్లని, వారి గ్రాండ్ చిల్డ్రన్ని దేవుడు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడు వారికి ఇస్తున్న వాగ్దానం, నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదును. నిర్గమకాండం 33వ అధ్యాయం 17వ వచనం. ఫర్ thou hast found grace in my sight and I know thee by name. ఎక్సోడస్ 33:17. దేవుడు తన జీవితంలో తనపై కటాక్షం కలిగి ఉన్నారని, తన పేరు పెట్టి తనని ఎరిగి ఉన్నారనే ఆత్మీయ విశ్వాసము తన జీవితంలో కలుగునట్లుగా, తన జీవితంలో తను కోరుకున్నట్టు తన 4వ తరం వారిపై దేవుడి యొక్క అపారమైన కృప, ఆశీర్వాదం ఎల్లప్పుడు ఉండునట్లుగా తను ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు. తను కోరినట్టే దేవుడు తన జీవితంలో తనని నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఈ వాగ్దానం తన జీవితంలో నెరవేరునుగాక. ఆమేన్. ప్రతిరోజు ఈ రీతిగా పలకరించే భాగ్యాన్ని, ఆరోగ్యాన్ని ప్రభువారు ఇస్తున్న విధానాన్ని బట్టి ప్రభువారిని నేను నిండు హృదయంతో స్తుతిస్తున్నాను. ఘనత, మహిమ, ప్రభావాలు ఆ ప్రియ ప్రభునికే చెల్లునుగాక. ప్రియ బిడ్డలరా, మీ కొరకు ఒక ప్రార్థన బృందం ఉందని, వారు నిత్యము మా కొరకు ప్రార్థన చేస్తున్నారనే ధీమా మీరు కలిగి ఉండాలి అనేది మా యొక్క ఆశ. అనేకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రియ ప్రభు అనేక ప్రార్థన అంశాలకు జవాబులు అనుగ్రహిస్తున్నారు. ఘనత, మహిమ, ప్రభావాలు ఆ ప్రియ ప్రభునికే చెల్లునుగాక. మేము ప్రార్థన చేస్తున్నాము కాబట్టే ఎంతో గొప్ప కార్యాలు జరుగుతున్నాయి అని మమ్మలను మేము పూడుకోవడం లేదు. మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. అనేకులకు మీ ప్రార్థన మనవులు తెలియజేస్తున్నారు. ఏది ఏమైనప్పుడు కూడా అనేక మంది సంయుక్త ప్రార్థన మీ జీవితాలకు మేలు కలిగించాలి అనేది మా యొక్క ఉద్దేశం. ప్రియులరా, ఈ దినాల్లో బిడ్డల యొక్క వివాహాలు తలబెడుతూ ఉన్నారు. చాలా విచారకరమైన సంగతి ఏమిటి అనగా, ఆడబిడ్డలు వయసులోనికి వస్తున్నారు. కట్నాలు ఇవ్వలేక తల్లిదండ్రులు చాలామంది నిరాశ, నిస్పృహకు గురి అవుతున్నారు. మగబిడ్డలు కలిగిన ప్రియ తల్లిదండ్రులారా, నా సోదరులారా, కట్నాల మీద ఆధారపడి మీ బిడ్డలను చదివించలేదు అని నేను అనుకుంటాను.
వరకట్న నిషేధమని ఏమేమో మాటలు చెబుతూ ఉంటారు. అది స్లోగన్కే పరిమితమై ఉంటుంది. ఈ విషయాన్ని గురించి ఎప్పుడు మన దేశంలో, రాష్ట్రంలో ప్రజలలో చైతన్యం కలుగుతుందో తెలీదు. క్రైస్తవ సంఘాలలో కూడా దీనిని గురించి ఎక్కువగా చెప్పరు. కొంతమంది కాపర్లే ఈ విషయాలు ప్రోత్సహిస్తున్నారు అని వింటున్నప్పుడు హృదయం చాలా బాధగా ఉంటుంది. దయచేసి నేను మనవి చేస్తున్నాను, దేవుని వాక్య ప్రకారము జీవించడానికి ప్రయత్నం చేయండి. మీ బిడ్డలు విశ్వాసులుగా పెరుగునట్లు మీరు ప్రార్థించండి, ప్రోత్సహించండి. విశ్వాసులైన బిడ్డలకే మీ బిడ్డను ఇచ్చినట్లుగా మీరు ప్రార్థించండి. దేవుడు తప్పనిసరిగా మీ బిడ్డకు సరైన భాగస్వామిని ఇస్తారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మంచిది. గత పాఠంలో తామారును గూర్చి నేను చెబుతూ ఒక విషయాన్ని మర్చిపోయాను. తామారు అనగా ఈత చెట్టు, లేక తమాలా వృక్షం, లేక ఖర్జూరపు చెట్టు. ఈ చెట్టును గూర్చి బైబిల్లో ఒక చోట వ్రాయబడి ఉంది. 92వ కీర్తన 12వ వచనాన్ని చూసినట్లయితే ఈ రీతిగా వ్రాయబడి ఉంది: నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు అని వ్రాయబడి ఉంది. కాబట్టి తామారు అనగా ఖర్జూరపు వృక్షము అని అర్థం. తామారును నీతిమంతురాలుగా యోధా చెప్పాడు. నీతిమంతుల జాబితాలో ఆమె చేర్చబడింది. తద్వారా మనకు కూడా ఆస్కారం లభించింది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియ యవన బిడ్డలారా. నేను పదే చెబుతున్నాను, మీరెంతగా మీ యవనాన్ని కాపాడుకుంటే అంతగా మీరు దీవించబడతారు. ఇక ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు నైనా. ఈ రాత్రి కూడా మీ కృపాసనాన్ని సమీపించే భాగ్యాన్ని మీరు మాకు దయచేసినందుకై వందనాలు స్తోత్రాలు. కొంతమంది మా ప్రియులు అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా వీలు చేసుకుని టీవీ దగ్గరికి వచ్చి మీ కృపా వాక్యాన్ని వింటున్నారు. ఎంతమంది వాక్యాన్ని వింటున్నారు వారందరినీ నిండారుగా దీవించండి నాయనా. మీ వాక్యం ద్వారా నీ కుమారుని స్వారూప్యంలో ఎదగడానికి మాకు సహాయం చేయండి నాయనా. రక్షణ లేని వారు రక్షింపబడటానికి కృప చూపించండి. రక్షింపబడిన వారు మీ వాక్యానుసారంగా అభివృద్ధి కావడానికి సహాయపడండి ప్రభువా. మేము మీ మందిరాలు అని చెప్పారు నాయనా. దేవుని మందిరాలుగా జీవించవలసిన మేము సాతానీయ మందిరాలుగా ఉండకుండానట్లు మీ సహాయాన్ని కోరుకుంటున్నాం ప్రభు. ఎంతమంది టీవీ దగ్గరికి వచ్చి మీ వాక్యాన్ని వినడానికి ఇష్టపడ్డారో వారందరిని బట్టి స్తుతిస్తూ మా బిడ్డలను దీవించుమని యేసయ్య నామమున స్తుతించి ఘనపరచి వేడుకున్నాము తండ్రి, ఆమీన్. ప్రియులారా, బైబిల్ తెరవండి. ఆదికాండం 39వ అధ్యాయాన్ని ఈరోజు నేను ప్రారంభిస్తున్నాను. ఒక విషయాన్ని గమనించాలి. గత పాఠంలో యూదా జీవితాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. యూదా తన యొక్క సహోదరులు విడిచిపెట్టి హీరా అను ఒక అదుల్లామీని యొద్ద ఉండుటకు వెళ్ళాడు. ఆ ప్రక్కనే షూయ అను ఒక కనానీయుని యొక్క కుమార్తెను చూచాడు. నేను ఒక విషయాన్ని చెప్పి 39వ అధ్యాయంలోనికి వస్తాను. ఈ వాక్యాన్ని వింటున్న వారికి సొంత ఇండ్లు ఉండి ఉండవచ్చు. ఆ సొంత ఇండ్లు కలిగిన వారు ఇంకా ఎక్కువ గదులు ఉంటే ఆ గదులను అద్దెకి ఇచ్చి ఉండి ఉండవచ్చు. నా మాట జాగ్రత్తగా వినాలి. మీ ఇంటిలో యవనస్తులు మగవారు కానీ ఆడవాళ్ళు కానీ ఉండవచ్చు. అద్దెకు వచ్చిన వారి ఇంటిలో మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఉండవచ్చు, ముఖ్యంగా యవనస్తులు. ఈ యవనస్తులు ఒకరినొకరు కలుసుకోవడానికి అవకాశం ఉంది. ఎందుచేతనంటే ప్రక్క ఇంటిలోనే ఉన్నారు కాబట్టి. ప్రక్క ఇంటిలో ఉన్నారు కాబట్టి ఒకరికొకరు ఈ పడుచు పిల్లలు అన్నగా, చెల్లిగా, అక్కగా, తమ్మునిగా భావించాలి అని మనవి చేస్తున్నాను. ఈ పాయింట్ చెప్పడం నేను మర్చాను. పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేశారు. నేను చెబుతున్నాను, ప్రియ యవ్వన బిడ్డలారా, ఒక స్త్రీని నీవు చూచినప్పుడు ఆ స్త్రీ మూర్తిలో నీ తల్లిని చూడాలి.
ఒక పరాయి స్త్రీని చూచినప్పుడు ఆ స్త్రీలో నీ అక్కను నీ చెల్లిని చూడాలి, వేరొక దృష్టితో చూడవద్దు అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. అది చెప్పాలి అనుకున్నాను, నేను చెబుతున్నాను. చాలామంది యవ్వన జీవితాలు ఈ దినాలలో పాడైపోతున్నాయి. వారికి చదువున్నా లేకపోయినా సాయంకాలం అయ్యేటప్పటికి ఏవో బట్టలు వేసుకుని ఏదో పనికి వెళ్ళినట్లుగా బజార్కని వెళ్ళి వారి జీవితాలు పాడు చేసుకుంటున్నారు. ఎప్పుడో అర్ధరాత్రి వస్తున్నారు. ఎందుకు అర్ధరాత్రి రావాలి? ఏ పని పొడవడానికి వెళ్ళావయ్యా బజారుకి? ఏ పని పొడవడానికి వెళ్ళావు వీధుల్లోనికి? ఇష్టానుసారంగా తిరగడానిక? నీ తండ్రి కష్టం నీకు కనపడటంలే? నీ తల్లి కష్టం నీకు కనపడటంలే? నీ తల్లిదండ్రుల కష్టం నీకు కనపడితే ఆ రీతిగా ఇర్రెస్పాన్సిబుల్గా తిరుగుతావా? ప్రియా యవ్వన బిడలారా, జాగ్రత్తగా ఆలోచించాలి. మీ సొంత తండ్రి కూడా చెప్పడేమో, నేను చెప్తున్నాను. అనేక పర్యాయాలు మన సొంత బిడ్డలకు చెప్పడానికి మనము భయపడతాం. ఎందుకు చేతనగా బిడ్డలే ఈనాడు తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. చాలా విచారకరమైన సంగతి, చాలా విచారకరమైన కాలంలో మనం జీవిస్తూ ఉన్నాం. మన బిడ్డల కొరకు మనం ప్రార్థన చేయాలి. నా ప్రియ తమ్ముళ్ళు, నా ప్రియ చెల్లెండ్రు, మన బిడ్డలు చిన్న వయసులో నుంచి దేవుని వాక్య పరిధిలో పెరగాలి అనే తపన మన హృదయాలలో ఉండాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మంచిది. ఆదికాండం 39వ అధ్యాయం తెరవండి, నేను చదువుతున్నాను. యోసేపును ఐగుప్తునకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన పొతీఫరును ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతని తీసుకుని వచ్చిన ఇష్మాయిలీల యొద్ద అతని కొనెను. ఏ రీతిగా యోసేపు ఈ పొతీఫర్ ఇంటికి వచ్చాడో మనం తెలుసుకున్నాం. 2వ వచనం, యెహోవా యోసేపునకు తోడయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఇంట ఉండెను. దేవుని నామానికి స్తోత్రం. 3వ వచనం కూడా, యెహోవా అతనికి తోడయుండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను. దేవుని నామానికి స్తోత్రం. ఈ వచనాలు చదువుతున్నప్పుడు నన్ను ఆకర్షించిన మాట ఏమిటి అనగా, యెహోవా యోసేపునకు తోడైండెను. యెహోవా యోసేపునకు తోడైనాడు. అదే దేవుడు నీకు నాకు కూడా తోడై ఉండాలని ఆశపడుతున్నాడు. యెహోవా యోసేపునకు తోడైండెను అనే మాట 7 పర్యాయాలు రాయబడింది. అంటే దేవుడు ఎంత సంపూర్ణంగా మనకు తోడుగా ఉండడానికి ఇష్టపడుతున్నాడో మనం ఆలోచించాలి. మన సుఖాలలోనే కాదు మనకు తోడుగా ఉండేవాడు, మన కష్టాలలో, నష్టాలలో, ఇరుకుల్లో, ఇబ్బందులలో మనకు తోడుగా ఉన్న దేవుడు మన దేవుడు. ఆయన పేరు ఇమ్మానుయేలు. దేవుని నామానికి స్తోత్రం. ఆ దేవుణ్ణి కలిగి ఉన్న ప్రజలు ధన్యులు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. యెహోవా అతనికి తోడయుండెను గనుక ఆయన వర్ధిల్లుతున్నాడు. గమనించండి, ఎవరికి దేవుడు తోడుగా ఉంటాడో వారు తప్పనిసరిగా వర్ధిల్లుతారు. నిస్పృహ నిరాశలో ఉన్న యెహోషువకు వాగ్దానం చేశాడు, యెహోషువ నీవు భయపడకుము, నేను నీకు తోడుగా ఉన్నాను. దేవుని నామానికి స్తోత్రం అండి. మన యొక్క జీవితాలలో ఇటువంటి వాగ్దానము మనను ఆదరిస్తుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నా యొక్క వివాహ విషయంలో నేను ప్రార్థిస్తూ వచ్చాను. నేను విద్యార్థిగా ఉండగా నాకు పెళ్ళయింది. నేను బహు పేద కుటుంబంలోంచి వచ్చాను. నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. అప్పుడు ప్రభు నాకు ఇచ్చిన వాగ్దానం ఏమిటి అనగా, యెషయా గ్రంథం 54వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతున్నాను. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నా యందు నా ప్రభువు జాలిపడ్డాడు. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదనా, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును,
నీలముతో నీ పునాదులు వేయుదును, మాణిక్యమణులతో నీ కోట కొమ్ములను, సూర్య కాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. దేవుని నామానికి స్తోత్రం. ఆ యవ్వన కాలంలో ఆ వాగ్దానం వచ్చిన వెంటనే మోకరించి నా ప్రభు వారిని స్తుతించాను. ఆ వాగ్దానం నా పట్ల ఎంత నమ్మదగిన రీతిగా ఆ ప్రియ ప్రభు నెరవేర్చాడు. దేవుడు యోసేపునకు తోడై ఉన్నాడు. యోసేపు ఫలిస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఒక మాట నేను చదువుతాను అండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. బైబిల్ వారు క్విక్గా నాతో చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం, ద్రాక్షవల్లిని నేను, తీగెలు మీరు, ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవరి యందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. 7-8 వచనాలు చదువుతున్నా. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి. దేవుని నామానికి స్తోత్రం. అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నాకు శిష్యులాగుదురు. ఈ వాక్యాలు యోసేపు భక్తుని యొక్క జీవితంలో ఎంత తూచా తప్పకుండా నెరవేర్చబడ్డాయో మనము గమనించాలి. ఇప్పుడు యోసేపు పొతీఫరు ఇంటిలో బానిసగా చేరాడు. పొతీఫరు యోసేపు యొక్క కదలికలను గమనిస్తూ ఉన్నాడు. గమనించి పొతీఫరు ఏమనుకుంటున్నాడు? ఇతనికి యెహోవా దేవుడు తోడై ఉన్నాడు అని అతడు అనుకుంటున్నాడు. అందుచేతనే యోసేపు మీద పొతీఫరుకు కటాక్షం కలిగింది. దేవుని నామానికి స్తోత్రం అండి. 4వ వచనం, యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. పరిచర్య నమ్మకంగా చేస్తున్నాడు. వాక్యం వింటున్నా ప్రియ తమ్ముళ్ళు చెల్లెండ్రు, దేవుడు నీకు ఏది అప్పగించాడు ఆ అప్పగించిన దానిలో నమ్మకత్వం కలిగి ఉండాలి అని నేను మనవి చేస్తున్నాను. ఆ పనిని నీవు నమ్మకంగా చేస్తే దేవుడు తప్పనిసరిగా నిన్ను దీవిస్తాడు. యోసేపును ఒక ఉన్నతమైన స్థితికి లేపినవాడు, యోసేపును రాజు తర్వాత అధిపతిగా చేసినవాడు, నిన్ను కూడా దేవుడు దీవిస్తాడు. ఏదో మామూలు వాగ్దానాలు కాదు అండి. దేవుని వాక్యంలో రాయబడిన ప్రతి అక్షరము నెరవేరుతుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ పాప, నిన్ను ఒక వ్యక్తికి భార్యగా ఇచ్చాడు. ప్రియ బాబు, ఒక పాపకు నిన్ను భర్తగా ఇచ్చాడు. ప్రియ తమ్ముళ్ళు చెల్లెండ్రు, కొంతమంది బిడ్డలకు మీరు తల్లిదండ్రులుగా ఉన్నారు. ప్రియ బిడ్డలు, కొంతమంది తల్లిదండ్రులకు మీరు బిడ్డలుగా ఉన్నారు. దేవుడు మీకు ఏ స్థానాన్ని ఇచ్చాడో ఆ స్థానంలో నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి అని ప్రత్యేకంగా ఈ రాత్రి మనవి చేస్తూ ఉన్నాను. యోసేపు మీద అతనికి కటాక్షము కలిగిన కనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. అంటే యోసేపును అంతగా నమ్మాడు అన్నమాట. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించిన. ఎంత నమ్మకత్వాన్ని ఈ పొతీఫరు యోసేపు మీద కలిగి ఉన్నాడో మనము ఆలోచించినప్పుడు ప్రభువును స్తుతించకుండా ఉండలేము. ఒక మాట నేను చెప్తున్నాను, దేవుడు ఒక వ్యక్తిని పైకి తీసుకురావాలి అని అనుకుంటే ఆ ఆశీర్వాదాన్ని ఎవరు ఆపలేరండి. అప్పుడప్పుడు నేను చెప్తూ ఉంటాను ఒక మాట, దేవుడు తెరిస్తే ఎవరు మూయలేరు, దేవుడు మూస్తే ఎవరు తెరవలేరు. ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఎంతగా దీవించబడుతున్నాడు అని అంటే దేవుడు తలుపులు తెరిచాడు. ఆ ఆశీర్వాదాన్ని బట్టి నువ్వు స్తుతించాలి, అసూయపడకూడదు. ఆయన నలిగిపోతున్నాడు అని అంటే ఎక్కడ ఏ బలహీనత ఉందో ఆ బలహీనతను సరి చేసుకున్న వాళ్ళని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. పొతీఫరు తనకు కలిగినదంతా ఆయనకు అప్పగించాడు అండి. అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన అంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని
యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తం మీదను ఉండెను. ప్రియులారా, దేవుడు దీవిస్తే ఈ రీతిగా ఉంటుంది అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇంతగా దీవించబట్టానికి కారణం ఏమిటనగా యోసేపు యొక్క నమ్మకత్వం. అవును, మనల్ని కూడా దేవుడు దీవించాలి అనగా నమ్మకత్వం కలిగి ఉండాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. నీ జీవితంలో నమ్మకత్వం లేదు, అందుచేతనే త్రాగుతున్నావు. నీ జీవితంలో నమ్మకత్వం లేదు, అందుచేతనే నీ భార్యను ఆ రీతిగా ఉంచి అన్యదా జీవిస్తూ ఉన్నావు. నీ మీద దేవునికి నమ్మకత్వం లేదు కాబట్టి ఆయన నిన్ను దీవించలేకపోతున్నాడు. మనం దేవునికి నమ్మకస్తులుగా జీవించాలి అని నేను మనవి చేస్తున్నాను. ఈ స్థాయికి యోసేపు ఎదిగినప్పుడు యోసేపు ఎప్పుడైనా కూర్చుని ఆలోచించి ఉండి ఉండవచ్చు. నా అన్నలు అమ్మివేశాయి, నా అన్నలు నా తండ్రికి ఏమేమి చెప్పారో, నా తండ్రి ఏ రీతిగా ఉన్నాడో, కానీ నా ప్రభు నన్ను నమ్మాడు. వాళ్ళు అనుకున్నది ఒకటి, నేను కూడా అనుకున్నది ఒకటి, కానీ దేవుడు అనుకున్నది ఇంకొకటి. నా ప్రియులారా, నేను మనవి చేస్తున్నాను, మానవుని యొక్క తలంపులు వేరు, దేవుని యొక్క తలంపులు వేరు. నా మాట వింటున్నారు కదా ఈ రాత్రి. పాప, నీ పట్ల దేవుడు ఉన్నతమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు. బాబు, నా మాట వినండి దయచేసి. నిస్పృహ నిరాశలకు లోను కావద్దు. నాకు ఇంకా పెళ్లి కావడం లేదు, నాకు ఇంకా ఉద్యోగం లేదు, నా బ్రతుకు ఇంతేనా, చచ్చితే మంచిది అని అనుకుంటున్నారా? యోసేపును దీవించినవాడు నిన్ను దీవించడానికి ఇష్టపడుతున్నాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు మనను ప్రేమించి ఈ కృపావాక్యంలో ఇటువంటి భక్తుల జీవితాలు రాయించాడు. పిల్లరా, ఇవేవో చెప్పుకోవడానికి కథలు కాదు, నిజమైన జీవితాలు. ఈ జీవితాల ద్వారా మన జీవితాలను సరిదిద్దుకున్న వాళ్ళని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. యోసేపు ఆ ఇంటిలో నమ్మకంగా ఉన్నాడు. ఎందుకునంటే ఆయన పనికి మాలినోడు, ఈ ఉద్యోగం పోతే ఇంకొక ఉద్యోగం దొరకదు అనేది కాదు. బైబిల్లో ఏం రాయబడి ఉంది? యోసేపు రూపవంతుడు, సుందరుడు, మంచి యవనస్తుడు. అటువంటి యవనస్తుని యొక్క జీవితంలో ఒక విషమ పరీక్ష వచ్చింది. అంటే ఎటువంటి విషమ పరీక్ష అంటే యవనస్తులు తట్టుకోలేని విషమ పరీక్ష. మీరు చూడండి, చదువుతాను నేను 7వ వచనం. అటు తరువాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించుమని చెప్పాను. యోసేపు ఈ కాలపు నాటి యవనస్తుడు కాదు. యోసేపు రూపవంతుడైన, యోసేపు సుందరుడైన, యోసేపు నీతిమంతుడు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. యోసేపును నమ్మి ఆ పొతీఫరు తన ఇంటిని అంతటిని అప్పగించాడు అండి. తన ఇంటిని అంతటిని అప్పగించిన ఆ పొతీఫరుకు ఏ రీతిగా అన్యాయం చేయాలను అనుకుంటున్నాడు. చూడండి, ఎప్పుడైతే ఆ భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించుమని చెప్పిందో, ఆయన ఏమన్నాడు అంటే, ముగింపులో ఒక మాట చెప్తాను. అమ్మ, వీళ్ళంతటిని అప్పగించాడు, ఇంట్లో ఉన్న సమస్తం మీద నన్ను అధికారిగా చేశాడు. ఈ ఇల్లంతటిని నాకు అప్పగించాడు, కానీ నిన్ను మాత్రం నాకు అప్పగించలేదు. అమ్మా, నీతో ఈ పాపం చేసి నా యజమానికి ఇంత ఘోరమైన అపకారం నేను తలంచలేను అని చెప్పిన యోసేపు జీవితాన్ని ఆలోచిస్తూ ఉంటే, ధ్యానిస్తూ ఉంటే శరీరము పులకరిస్తోంది. ప్రియ యవన బిడ్డలారా, ఈ జీవితాన్ని మాదిరిగా తీసుకునండి, ప్రభు కొరకు జీవించండి, మీ శీలాన్ని కాపాడుకోండి. ఇటువంటి స్థాయి నుంచి యోసేపును ఉన్నతమైన స్థాయికి తీసుకుని వెళ్ళే దేవుడు మిమ్మల్ని కూడా ఆయన తీసుకుని వెళ్ళాలని ఆశపడుతున్నాడు. ఆయన పక్షపాతి కాదు. ఈ రాత్రి ఉన్న పాటున, ఉన్న చోటున ప్రియ యవన బిడ్డలారా, ఏ వయసులో ఉన్నా నా ప్రియులరా, ప్రభు చెంతకు రండి. యోసేపును కాపాడిన దేవా, నన్ను కూడా కాపాడు. నా శోధనలో నేను నిలబడలేకపోతున్నాను ప్రభువా,
సహాయం చేసి నీ కుమారుడుగా నీ కుమార్తెగా నన్ను నిలబెట్టుమని ప్రార్థన చేసుకోండి. అట్టి కృపా తీర్మానం వాక్యం విన్న ప్రతి బిడ్డకు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించునుగాక. ప్రైజ్ ద లార్డ్. దేవుడి నామానికి స్తోత్రం. వాతావరణం ఎంతో భయంకరంగా ఉంది. ప్రకృతి వైపరీత్యాలు కదా, న్యాచురల్ డిజాస్టర్స్ అనేవి ఎంతో భయంకరమైనవి. ఆంధ్ర ప్రాంతంలో ప్రాముఖ్యంగా లంక ప్రాంతాలలో మాకున్న సేవకులు అతి ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణకి స్టేట్ కోఆర్డినేటర్గా మా జేమ్స్ గారి ఆధ్వర్యంలో మేము అప్పన్న రాముని లంక, కొల్లాబత్తుల నెహెమ్యా గారి చర్చ్, సకినేటిపల్లి వెస్ట్ గోదావరిలో ఆ లంక ప్రాంతాలలో ఉన్నవారు ఎంతో కష్టంలో ఉన్నప్పుడు మేము దేవుడి ద్వారా ప్రేరేపింపబడి జేమ్స్ అన్న గారితో మేము సంప్రదించగా, అన్న మనం ఎవరొకరిని ఆదుకోవాలి, ఇలాంటి సమయంలో మన మిషనరీ పరిచర్య అయినా పర్వాలేదు, మనము పేదవారిని ఈ విధముగా ప్రకృతి వైపరీత్యాల్లో బాధపడుతున్న వారిని ఆదుకోవాలి అని అన్నప్పుడు, సరే నాన్న నేను ఒక ప్లేస్ని ఐడెంటిఫై చేస్తాను, పలానా ప్రాంతం ఎక్కడైతే బాగా బాధల్లో ఉన్నారు అనేది ఐడెంటిఫై చేయడం జరిగింది. అన్నగారు జేమ్స్ అన్నగారు మా కాకినాడలో ఉంటారు, మా స్టేట్ కోఆర్డినేటర్గా. అన్నగారి ఆధ్వర్యంలో మా శక్తిగా కొలది ఒక 50 కుటుంబాలకి మేము 9 ఐటమ్స్ అనగా బియ్యము, నూనె, ఉప్పు, కారం, ఇంకా ఉల్లిపాయలు కానీ, టమాటాలు కానీ, ఆలుగడ్డలు కానీ ఇలాంటివి కొన్ని వారికి ఇవ్వడము జరిగింది. బ్రదర్ గారికి నాకు హృదయపూర్వకమైన వందనాలు చెప్తున్నాను. ఎందుకంటే జోసి ఆంటీ గారు మరి ఆయన ఉండగా మాకు ఎంతో అండగా ఉండేవారు. అయినప్పటికీ కూడా మరి ఆయన సేవ పరిచర్యలు కూడా మరి ఆయన లేకపోయినప్పటికీ కూడా మరి భర్త సింగ్ బ్రదర్ గారు మరి జాన్ స్వజన్ బ్రదర్ గారు కూడా ఎంతగానో మరి మాట్లాడుతున్నారు. మరి మేము ప్రతిరోజు మరి రేడియోలో వస్తున్న వాక్యాన్ని మరి 7:30 వస్తున్న మరి ఏసు అని చెర్లన్న వాక్యాన్ని మేము రోజు వింటున్నాము. తర్వాత ఉదయకాలం కూడా మరి జోసండి గారు ఉన్నప్పుడైతే 4:30 వచ్చేది, ఇప్పుడైతే 4 గంటలకి ఇస్తున్నారు. ఆ ప్రోగ్రాం కూడా మేము చూస్తున్నాము. మరి మేము ఎంతో ఆత్మీయంగా బలపడుతున్నాము. తర్వాత మరి మేక ప్రాంతం అయితే వరద నష్టంలో మేము ఎంతో ఇబ్బంది పడి ఉన్నాము. కానీ దేవుని కృప వల్ల మరి మేక ఆత్మిక పరిస్థితిని జ్ఞాపకం చేసుకుని మరి జాన్ స్వజన్ బ్రదర్ గారు మరి భర్త సింగ్ బ్రదర్ గారు మాకు ఎంత ఆత్మిక సహాయాన్ని పంపించారండి. మీ యొక్క మరి సహాయం మేము అందుకున్నాము. మరి మా గ్రామ ప్రజలు మేము కూడా ఎంతో మరి సంతోషించి మరి దేవుని స్తుతించామండి. జేవిస్ గారు కూడా మరి మా పట్ల ఎంతో ప్రేమ చూపి మరి ఆయన భారం అనుకోకుండా మరి ఆయన కూడా ఎంతో మరి భారాన్ని భరించారు. అందు గురించి ఆయనకు కూడా మరి హృదయపూర్వకమైన వందనాలు చెప్తున్నాను. మరి కొద్ది సాక్ష్యము దేవుడు దీవించింది కాక. ఆమేన్. కాబట్టి దేవుడి ప్రేరేపణలో ఇలాంటివి మేము చేయగలిగాం. వాటి దృశ్యాలు మీరు చూస్తూనే ఉన్నారు. ఈ విధంగా యేసు అనుచరుల పరిచర్య, మీ ప్రియతమ అన్న జోషన్న గారు స్థాపించిన ఈ పరిచర్య కుమారులుగా నేను, జాన్ స్పర్జన్ గారు మేము కలిసి కొనసాగిస్తున్నాం. మాతో పాటు యేసు అనుచరులతో పనిచేస్తున్న ప్రతి ఒక్క బిడ్డ ఉండి వారు కూడా మాతో పాటు కొనసాగిస్తున్నారు. కాబట్టి ఈ విధంగా మేము చేసే పరిచర్య సువార్త పరిచర్యతో పాటు సంఘాలు కట్టడం, మ్యాగజైన్ మినిస్ట్రీ, మిషనరీ పరిచర్య, ప్రకృతి వైపరీత్యాల్లో బాధల్లో ఉన్నవారిని, అదేవిధంగా కుష్ఠిరోగులు, ఎయిడ్స్తో ఉన్నవారు, హిజ్రాలు కానీ ఇంకా ఇలాంటి వారికి సహాయం చేస్తూ వస్తున్నాం. మీరు కానీ యేసు అనుచరుల పరిచర్య కరెక్ట్, ఈ పరిచర్యను మనం బలపరచాలి అనే ఆలోచన కానీ ప్రేరేపణ కానీ కలుగుతుంది. మా కొరకు మీరు ప్రార్థించండి, వీలైతే ప్రోత్సహించండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.